హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పిరమిడ్ యొక్క ఉపరితల వైశాల్యం మరియు వాల్యూమ్ గురించి తెలుసుకుందాం. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక హ్యూమన్ టవర్ తయారు చేస్తున్నారని ఊహించుకోండి. బలమైన వ్యక్తుల స్థావరం మరియు పైన ఉన్న ఒకే వ్యక్తి. ఇది పిరమిడ్ ఆకృతిని పోలి ఉంటుంది. గిజా పిరమిడ్ల వంటి పురాతన నిర్మాణాల నుండి వాస్తుశిల్పంలోని ఆధునిక డిజైన్ల వరకు పిరమిడ్లు ప్రత్యేకంగా కనిపించేలా చేయటానికి ప్రముఖ ఎంపికలుగా ఉన్నాయి. అవి బలం మరియు విజయానికి చిహ్నంగా ఉన్నాయి. ప్రత్యేకమైన దాన్ని ఎలా నిర్మించాలో మరియు సృష్టించాలో మనకు చూపుతాయి. కాబట్టి మీరు వినోదం కోసం బ్లాక్లను పేర్చుతున్నప్పుడు లేదా చారిత్రక అద్భుతాల గురించి ఆలోచిస్తున్న పిరమిడ్లు మిమ్మల్ని బలమైన పునాది నుండి అద్భుతమైన శిఖరానికి తీసుకువెళ్లే ఆకారం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు పిరమిడ్ మరియు దాని లక్షణాలు, పిరమిడ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం, పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుంటారు. అలాగే పిరమిడ్ యొక్క వాల్యూమ్ని అర్థం చేసుకుంటారు. కీలక పదాలు: పిరమిడ్, బేస్, అపెక్స్, ఎత్తు, స్లాంట్ ఎత్తు, బహుభుజి, పార్శ్వ ఉపరితల వైశాల్యం, మొత్తం ఉపరితల వైశాల్యం, వాల్యూమ్. ఇప్పుడు మనం పిరమిడ్ దాని లక్షణాల గురించి తెలుసుకుందాం. పిరమిడ్ అనేది త్రిమితీయ రేఖాగణిత ఆకారం. ఇది బహుభుజి ఆధారం మరియు త్రిభుజాకార ముఖాల ద్వారా వర్గీకరించబడుతుంది. ఇవి శిఖరం లేదా శీర్షం అని పిలువబడే ఒకే బిందువు వద్ద కలుస్తాయి. పిరమిడ్ యొక్క ఆధారం ఏదైనా బహుభుజి కావచ్చు, కానీ ఇది సాధారణంగా ఒక చతురస్రం లేదా త్రిభుజం. పిరమిడ్ యొక్క లక్షణాలు. పిరమిడ్ యొక్క ఆధారం n భుజాలతో కూడిన బహుభుజి. ఇక్కడ n ఏదైనా ధనాత్మక పూర్ణాంకం కావచ్చు. అత్యంత సాధారణ స్థావరాలు చదరపు మరియు త్రిభుజం. పిరమిడ్ యొక్క పైభాగంలో శిఖరం అన్ని పార్శ్వముఖాలు కలుస్తుంది. పిరమిడ్ యొక్క త్రిభుజాకార ముఖాలను పార్శ్వముఖాలు అంటారు. ప్రతి పార్శ్వముఖం బేస్ యొక్క అంచుని శిఖరాగ్రానికి అనుసంధానించడం ద్వారా ఏర్పడిన త్రిభుజం. త్రిభుజం యొక్క ఎత్తు అనేది బేస్ నుండి శిఖరానికి లంబంగా దూరం. సమద్విబాహులు లేదా సమబాహు త్రిభుజాకార ముఖాలు కలిగిన పిరమిడ్ల స్లాంట్ ఎత్తు ఆధారం అంచున ఉన్న ఏదైనా బిందువు నుండి శిఖరానికి దూరం. ఇప్పుడు మనం పిరమిడ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుందాం.
పిరమిడ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం దాని అన్ని త్రిభుజాకార పార్శ్వ ముఖాల మిశ్రమ ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ స్లాంట్ ఎత్తు. ఇప్పుడు మనం ఒక సమస్యను పరిష్కరిద్దాం. బేస్ 10 సెంటీమీటర్స్, పొడవు మరియు స్లాంట్ ఎత్తు 16 సెంటీమీటర్స్ ఉన్న చదరపు పిరమిడ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోండి. ఈ క్వశ్చన్లో మనం పిరమిడ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? బేస్ యొక్క పొడవు A = 10 సెంటీమీటర్స్. పిరమిడ్ యొక్క స్లాంట్ ఎత్తు 16 సెంటీమీటర్స్. పిరమిడ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యానికి సూత్రం ఏంటి? ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ స్లాంట్ ఎత్తు అని మనకు తెలుసు. బేస్ చుట్టుకొలతను కనుక్కోవాలి. ఇక్కడ ఇది ఒక చదరపు బేస్ కాబట్టి స్క్వేర్ బేస్ చుట్టుకొలత 4 × A = 4 × 10 ఎంత? 40 సెంటీమీటర్స్. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. 1/2 ఇంటూ బేస్ ఇంటూ స్లాంట్ ఎత్తు చుట్టుకొలత 1/2 ఇంటూ 40 ఇంటూ 16. త్రీ 320 సెంటీమీటర్ స్క్వేర్. అందువల్ల పిరమిడ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం 320 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుందాం. పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అనేది పార్శ్వ ఉపరితల వైశాల్యం మరియు మూల బహుభుజి వైశాల్యం. పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని లెక్కించడానికి సూత్రం మూల బహుభుజి యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం. ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ స్లాంట్ ఎత్తు ప్లస్ బేస్ బహుభుజి యొక్క ప్రాంతం. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. బేస్ యొక్క ప్రతి అంచు 16 సెంటీమీటర్స్, ఒకవైపు స్లాంట్ ఎత్తు 17 సెంటీమీటర్స్ ఉంటే ఒక సాధారణ పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని చదరపు ఆధారంతో కనుక్కోండి. ఈ క్వశ్చన్లో మనం పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. సో వాళ్ళు ఏమిచ్చారు? బేస్ యొక్క అంచు A = 16 సెంటీమీటర్స్. పిరమిడ్ యొక్క స్లాంట్ ఎత్తు 17 సెంటీమీటర్స్. పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యానికి సూత్రం ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ స్లాంట్ ఎత్తు ప్లస్ బేస్ బహుభుజి యొక్క ప్రాంతం. బేస్ చుట్టుకొలతని కనుక్కోవాలి. ఇక్కడ చదరపు బేస్ స్క్వేర్ బేస్ చుట్టుకొలత ఎంత? 4 × A ప్లస్లో 16 రీప్లేస్ చేస్తే 64 సెంటీమీటర్స్. చదరపు వైశాల్యం A² A × A = 16 × 16 256 సెంటీమీటర్స్.
ఇప్పుడు ఫార్ములాలోని వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ స్లాంట్ ఎత్తు ప్లస్ బేస్ బహుభుజి యొక్క ప్రాంతం. సో 1/2 ఇంటూ 64 ఇంటూ 17 ప్లస్ 256. (32 into 17 plus 256). 544 plus 256. Finally, 800 centimeters. కాబట్టి చదరపు పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 800 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం పిరమిడ్ వాల్యూమ్ను అర్థం చేసుకుందాం. వాల్యూమ్ అనేది ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం స్థలం. పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఆకారం లోపల స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. పిరమిడ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ 1/3 ఇంటూ బేస్ యొక్క వైశాల్యం ఇంటూ ఎత్తు. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. చతురస్రాకారంలో ఉండే పిరమిడ్ పరిమాణం ఎంత? బేస్ యొక్క భుజాలు ఒక్కొక్కటి 12 సెంటీమీటర్స్ మరియు ఎత్తు 21 సెంటీమీటర్స్. ఈ క్వశ్చన్లో మనం చదరపు పిరమిడ్ యొక్క వాల్యూమ్ని కనుక్కోవాలి. బేస్ ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్స్. పిరమిడ్ ఎత్తు 21 సెంటీమీటర్స్. పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ 1/3 ఇంటూ బేస్ యొక్క వైశాల్యం ఇంటూ ఎత్తు. ఈ ఫార్ములా మనకు తెలుసు. చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 12 కాబట్టి 12 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 144 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఫార్ములాలోని విలువలను రీప్లేస్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ 1/3 ఇంటూ బేస్ యొక్క వైశాల్యం ఇంటూ ఎత్తు. 1/3 ఇంటూ 144 ఇంటూ 21. ఎంత? 144 ఇంటూ 7. ఫైనలీ 1008 సెంటీమీటర్స్. కాబట్టి పిరమిడ్ వాల్యూమ్ 1008 సెంటీమీటర్స్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా చెప్పుకుందాం. గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్: పిరమిడ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం దాని అన్ని త్రిభుజాకార పార్శ్వ ముఖాల మిశ్రమ ప్రాంతాన్ని సూచిస్తుంది. పిరమిడ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ స్లాంట్ ఎత్తు. పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అనేది పార్శ్వ ఉపరితల వైశాల్యం మరియు మూల బహుభుజి వైశాల్యం. పిరమిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ స్లాంట్ ఎత్తు ప్లస్ బేస్ బహుభుజి యొక్క ప్రాంతం. వాల్యూమ్ అనేది ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం స్థలం. ఈజ్ ఈక్వల్ 1/3 ఇంటూ బేస్ యొక్క వైశాల్యం ఇంటూ ఎత్తు.